పైగంబర్లు అంటే సందేశాన్ని తీసుకొచ్చేవాళ్ళు. సో వాళ్ళకి సమాధులు కట్టారు. అంటే బ్రహ్మబాబాతో కట్టడం మొదలు పెట్టారంటే ఇంకా దర్గా కల్చర్ వచ్చేసింది అక్కడి నుంచి. సో ఇలా వీళ్ళు దర్గా కల్చర్‌లో పునాదులేసి ఇంక ఉల్టా వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారంటే జనాలు నమ్మేశారు. ఎవ్వరు కూడా వెళ్లి మరి ఎందుకు మీరు ఈ రకంగా సమాధి కట్టారు? మరి బ్రహ్మబాబా కట్టినప్పుడు మీరు సమాధి కట్టి, ఆ సమాధిలో ఇప్పుడు ఆయన సందేశం ఇచ్చారు బ్రహ్మబాబా అంటే భాష పరంగా చూసుకుంటే పైగంబరే అనుకోవాలి. అంటే ఆయన సందేశాన్ని ఇచ్చేవాళ్ళంతా పైగంబర్లు ఇస్లాం మతం ప్రకారం. సో ఆ రకంగా మీరు సమాధి కట్టారంటే మరి ఇది ఇస్లాం మతం కదా అని ఎవ్వరు అడగలేదు. ఎందుకు ముందే నోర్లు నొక్కేసారు కాబట్టి, నోరిప్పొద్దని చెప్పేసారు కాబట్టి. అప్పుడే గనక ఇప్పుడుండింటే డ్రామా కరెక్ట్‌గా ఎళ్ళుండేది. సరే ఇప్పుడు ఎవరైతే చేస్తారో వాళ్ళే పొందుతారు. ఎవరైతే బలహీనం చేస్తారో వాళ్ళకే పాపం వస్తదని నిన్న కూడా ఒక స్లైడ్ వేసి చూపిచ్చాము. గ్రూప్‌లో కూడా పోస్ట్ చేసాము. సో ఆ రకంగా చేసేటప్పుడు అందరిని బలహీనం చేసి, ఆ రకంగా సమాధులు కట్టినప్పుడు ఏమవుతదంటే నిరాకారుడైన తండ్రిని కనెక్ట్ అవ్వాల్సిన వాళ్ళంతా ఆ రకంగా స్థూలంగా స్థూల వస్తువుల కంటే ఆ రకంగా సమాధుల కంటే ఎక్కడైతే శవాలు పెట్టి పూడుతున్నారో వాటికి కనెక్ట్ అయిపోయారు.